మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. 91వ కీర్తన 2వ వచనము. నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ప్రియ దైవజనమా, ఇక్కడ కీర్తనకారుడు ఎవరిని నమ్ముకొనుచున్నాడో, తన జీవితంలో ఎవరి మీద ఆధారపడుతున్నాడో నిశ్చయముగా ఒక సాక్ష్యమును ప్రచురిస్తూ ఉన్నాడు. తాను నమ్ముకునే దేవుడు యెహోవా అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత అని లోకములో ఒక నానుడి ఉంది. అవును, వాక్యము కూడా తెలియజేస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ఎందుకనగా మన దేవుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం ప్రకారం నమ్ముకొనదగిన దేవుడు. మనము నమ్మిన కొలది ఆయన మన పట్ల తన విశ్వసనీయతను కనపరుస్తూ ఉంటాడు. నమ్ముకుంటే మన జీవితాల్లో ఎటువంటి అనుభవాన్ని మనము రుచి చూడగలము అంటే 62వ కీర్తన 1వ వచనం ప్రకారం రక్షణను పొందుకోగలము. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మన శక్తి సామర్థ్యములు సరిపోనప్పుడు ఆయన నమ్ముకున్నప్పుడు మనం బలపరచబడతాము. బలము కలుగజేసే దేవుడుగా ఉంటాడు. 37వ కీర్తన 5వ వచనం ప్రకారం మన కార్యములు నెరవేర్చబడతాయి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం మనుషుల వలన కలుగు ఆపదల నుండి మనము తప్పింపబడతాము. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారం శత్రువు మన చేతికి అప్పగింపబడతాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం ప్రకారం స్థిరపరచబడతాము. అవును ప్రియ దైవజనమా, ఆయన నమ్ముకున్న వారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ యోబు వలె స్థిరంగా ఉంటారు. నిశ్చింతతో కూడిన మాటలు పలుకుతారు. ఏ స్థితిలోనైనా దేవుణ్ణి స్తుతించగలుగుతారు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకున్నప్పుడు దేవుడు తప్పక దాన్ని అనుగ్రహిస్తాడు అని హన్నా వలె దుఃఖాక్రాంతులై ఉండుట వారి జీవితాలలో మానివేస్తారు. దేవుణ్ణి నమ్ముకున్న వారు యోసేపు వలె నిరీక్షణతో కూడిన మాటలు ఇతరులతో పలుకుతారు. దావీదు వలె దేవుడు కార్యము చేసే వరకు ఓర్పు కలిగి ఉంటారు, సహిస్తారు. అవును, సౌలు చేత తరమబడుతూ ఉన్నప్పుడు సౌలు దావీదు చేతికి చిక్కినప్పటికీ దేవుడు అభిషేకించిన వ్యక్తిని ముట్టకూడదు అని దావీదు తనకెదురవుతున్న పరిస్థితులన్నిటినీ సహిస్తూ దేవుని నిర్ణయ కాలము వరకు ఎదురు చూసి ఇశ్రాయేలు రాజుగా పట్టాభిషిక్తుడైనాడు. అవును ప్రియ దైవజనమా, ఆయన నమ్ముకున్నవారు శతాధిపతి వలె గొప్ప నిశ్చయతతో ఉంటారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుణ్ణి అన్ని వేళలా అన్ని స్థితిగతులలో నమ్ముకునే వ్యక్తిగా నీవున్నావా? అలాగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఆయన తన విశ్వసనీయతను విడువక కనపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్ముకొనదగిన నిజ దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన పట్ల పరిపూర్ణమైన నమ్మిక మనలో కలుగులాగున ఆత్మదేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి. నీవు ఆపత్కాలములో నమ్మదగిన దేవుడవు. మా జీవితాలలో ఏ స్థితికైనా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన దేవుడవని ఈ దినం మరొకసారి మిమ్మల్ని మీరు మాకు బయలుపరుచుకున్న విధానమును బట్టి మీకు వందనాలు. నమ్ముకుంటే మా జీవితాల్లో ఎటువంటి దీవెనలు రుచి చూడగలమో మీరు మాకు తెలియజేసిన విధానమును బట్టి మీకు వందనాలు. అయ్యా, మా జీవితకాల పర్యంతము ఏ విధమైన అపనమ్మిక లేకుండా స్థిర హృదయముతో నిన్ను నమ్ముకొని మా ఆత్మీయ యాత్రను కొనసాగించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము
కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యోవాబు జనసంఖ్య లెక్కించినప్పుడు 8 లక్షల మంది ఇశ్రాయేలు వారిలో ఏ యోధులు ఉండిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.